నా పేరు రాథోడ్ నిహారిక. నేను ఈరోజు భూ కాలుష్యం గురించి చెప్పబోతున్నాను. అసలు భూ కాలుష్యం అంటే ఏంటి, అది ఎవరు చేస్తారు, అది ఎందుకు అవుతుంది అంటే దానికి అందరికీ కారణం మనమే. ఎందుకంటే మనమే ప్లాస్టిక్ వాడతాం, మనమే ప్లాస్టిక్ డబ్బాలు కవర్లు అన్ని మనమే వాడి మనమే భూమి మీద పడేస్తే అవి భూమి లోపలికి వెళ్ళి అవి అక్కడే ఉండి అవి ఎన్ని సంవత్సరాలైనా అవి కరగకుండా అక్కడే ఉంటాయి. అది మనందరికీ తెలుసు. అయినా మనం వాటిని వాడతాం. ఎందుకు, మనకు అవసరం అది. కాకపోతే ప్లాస్టిక్ని వాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఏంటి అంటే అది దాని వాడకం వల్ల జరిగే ఉపయోగాలేవి, జరిగే నష్టాలేవి, అవన్నీ మనం ఆలోచించాలి. కానీ మనం ఆలోచించము. అవన్నీ మనం వాడుతాము, అన్నీ పడేస్తాము, అవి అలానే ఉండిపోతాయి. ఎన్ని యుగాలైనా ఎన్ని సంవత్సరాలైనా అవి అస్సలు కరగవు. అది మనందరికీ తెలుసు. ఇంకా చాలా నదులలో కూడా ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు అవన్నీ పాడేస్తూ ఉంటాం. మన పూర్వీకులు కూడా ఉన్నారు, ఆ కాలంలో వాళ్ళు బతికే ఉన్నారు. కానీ వాళ్ళు ప్లాస్టిక్ వాడలేదు, వాళ్ళు భూమిని కాలుష్యంగా మార్చలేదు. కానీ మనమే భూమిని కాలుష్యంగా మార్చి, నాకైతే ఒక్కొక్కసారి చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది నా బుర్రకి. అదేంటి అంటే అసలు మనం మన తర్వాత తరానికి ఒక మంచి భూమిని, మంచి కాలుష్యం లేకుండా గాలిని, మంచి కాలుష్యం లేకుండా ఈ తరం నుంచి ఆ తరంకి ఇస్తామా? అవన్నీ నాకు బాగా తిరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం వాటిని తగ్గించాలి అంటే ఏం చేయాలంటే, మనం కొన్ని ఎక్కడైనా ఎవరైనా ప్లాస్టిక్ని పడేస్తూ కనిపిస్తూ ఉంటే ఆ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు చెప్పాలి. మనం అందరినీ చూస్తూ ఉంటాం, ప్లాస్టిక్ పడేస్తూ ఉంటారు, ఇంకా ప్లాస్టిక్ కొంటూ ఉంటారు. పూర్వకాలంలో కూడా ప్లాస్టిక్ లేవు. వాళ్ళేమో సంచులను వాడేవారు. సంచులు వాడేటప్పుడు వాళ్ళకు ఏమీ లేని బాధ ఇప్పుడు మనకు వచ్చింది. అది సంచులు వాడితే, సంచులు పట్టుకుంటే ఎవరో ఏదో అనుకుంటారు అని. చేతులలో ప్లాస్టిక్ బ్యాగ్లే ఉంటాయి. చెత్తని పాడేటప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్లే. అన్నీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. మొత్తం లోకం అంతా ప్లాస్టిక్ అయిపోయింది. ఇప్పుడు ప్లాస్టిక్ లేకుండా ఏమైనా పని చేయాలి అంటే కూడా కాదు. అయితే కొన్నిసార్లు ఆలోచించాలి, మనం ప్లాస్టిక్ లేకుండా ఏదైనా పని చేయగలుగుతున్నామా అని ఆలోచించాలి. చాలా పనులు ఉంటాయి ప్లాస్టిక్ లేకుండా, కానీ మనం ఆలోచించము. అంత దూరం ఆలోచిస్తే మన బ్రెయిన్ ఎక్కడ స్ట్రెయిన్ అయిపోతుందో అని. మనం ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల కన్నా, ప్లాస్టిక్ వల్ల జరిగే ఉపయోగాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. అదంతా మనం ఆలోచించి ఉంటే మనం అందరం కూడా ప్లాస్టిక్ని వాడడం కొంచెం తగ్గిస్తే మనం అందరం కూడా ఒక స్వచ్ఛమైన నీటిని, స్వచ్ఛమైన భూమిని మన తర్వాత తరానికి అందించిన వాళ్ళం అవుతాం. అయితే ఇప్పుడు మనం కొన్ని పాఠశాలలో, కళాశాలలో కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి. ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు, కష్టాలు అవన్నీ మనం ఒకసారి అందరికీ చెప్తే వాళ్ళు కూడా మనకు సహాయపడేలా కొన్ని పనులు చేస్తారు. పోస్టర్స్, ప్యాంప్లెట్స్, కరపత్రాలు అవన్నీ రాసి మనం అందరికీ పంపాలి. అయితేనే కదా మనం మన తర్వాత తరానికి మనం మంచి భూమిని కానీ, మంచి నీరుని కానీ, మంచి గాలిని కానీ ఇచ్చేవాళ్ళం అవుతాం. అందరూ చేసే పనులే చేస్తారు, కానీ ప్లాస్టిక్ డబ్బాలే తీసుకుంటారు. ప్లాస్టిక్ కవర్స్లోనే కూరగాయలు కొంటారు. ప్లాస్టిక్ కవర్ ఎందుకు, మంచి ఒక సంచిలో వేసి ఇవ్వండి, సంచిలో వేసి ఇవ్వమని అడగండి. ఎందుకు వాళ్ళు ఇవ్వరా సంచి? మీరు కొనుక్కోవాలి. ఒక 2 రూపాయలు ఎక్కువ పెడితే మన దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోవు కదా. ప్లాస్టిక్ వాడడం వల్లనే మన భూమి మొత్తం కాలుష్యం అయిపోతుంది. అందరికీ తెలుసు. ప్లాస్టిక్ని ఒకవేళ వాడి తర్వాత దాన్ని కాల్చేద్దాం అనుకున్నా, ప్లాస్టిక్ని కాల్చినా కూడా మనం ప్లాస్టిక్ నుంచి వచ్చే స్మెల్ని పీల్చి కూడా మన ఊపిరితిత్తుల్లో కూడా అది సమస్యగా మారుతుంది. అది అందరికీ తెలుసు. 7వ తరగతి నుండి మనం లాస్ట్ వరకు చదివే వరకు మొత్తం అంతా ప్లాస్టిక్ గురించే ఉంటుంది. కానీ విద్యార్థులతో పట్టుకొని పెద్దల వరకు అందరూ ప్లాస్టిక్ మొత్తం లోకమంతా ప్లాస్టిక్ అయిపోయింది. ప్లాస్టిక్ అని యూజ్ చేసే బదులు ఒక సంచిలో అన్ని సామాన్లు పట్టుకొని వెళ్ళండి. మీరు సంచిని వాడడం మొదలు పెడితే అందరూ సంచిని వాడడం మొదలు పెడతారేమో. అది మీ వల్లనే ఆ మార్పు ప్రారంభం అవుతుందేమో. నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒకరు చేసిన పనిని మనం చేయడం కాదు, మనం చేసి మనని చూసి అందరూ నేర్చుకుంటే అది మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ఈ రోజు నుంచి
మన తర్వాత తరానికి ఒక మంచి నీరుని గాలిని భూమిని ఇవ్వాలి అంటే మనం ఈ ప్లాస్టిక్ని వదిలేయాలి. మొత్తానికి వదిలేయకుండా కూడా మెల్లమెల్లగా సంచిని వాడడం మొదలు పెట్టండి. అదే మీకు ప్లాస్టిక్ని దూరం చేస్తుంది. ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడైనా భూమి తవ్వినా కూడా, ఎక్కడైనా ఏం చేసినా కూడా లోపల నుంచి ప్లాస్టికే వస్తూ ఉంటుంది. ఎందుకు? ప్లాస్టిక్ ఎన్ని సంవత్సరాలైనా అస్సలు కరగదు. అదే మనం రాసుకునే పుస్తకాల పేపర్లు ఒక రోజు ఇట్లా పడేయండి, రేపటి రోజున వెళ్ళి చూడండి, అది తర్వాత రోజు కనిపించదు. ఎందుకు? ప్లాస్టిక్ అనేది ఒక విషపదం, దాన్ని వాడద్దు. అది అందరికీ తెలుసు, కానీ వాడతాం. ఇప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గండి. మన తర్వాత తరానికి మనం మంచి భవిష్యత్తును ఇద్దాం. ఇచ్చిన వాళ్ళమని మనల్ని అందరూ పొగుడుకుంటారు, లేదంటే తర్వాత తరం వాళ్ళందరూ మనల్ని మర్చిపోతారు. థ్యాంక్ యూ.